This is Subhash Chandra Bose speaking to Indians in East Asia. My countrymen in East Asia, while I am in Tokyo, I desire to address a few words to you, and I have no doubt that you will give them due consideration. In the first place, జీవితం ఒక్కోసారి మనల్ని మధ్యలో పెట్టి మన ముందు రెండు దారులు పెడుతుంది. నా ముందు కూడా కుటుంబం లక్ష్యం అని రెండు దారులు పెట్టి నన్ను ఎటు తేల్చుకునే సందేహంలో కూడా పెట్టింది. ఇక నేను జీవితంలో ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరలేనేమో. అరహర మహాదేవ శంభో శంకర, అరహర మహాదేవ శంభో శంకర, అరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏమ్రా కళాశాల లేదా ఇవాళ? లేదమ్మా, సుభాష్ చంద్రబోస్ గారు వస్తున్నారు, ఆయన్ని చూడ్డానికి వెళ్ళాలి. మరి తయారుగా పో. శివాయ, ఓం నమ శివాయ. అమ్మోయ్, పొద్దుననగా లేచావు, అసలు తిన్నావా? ఇలా తినకుండా ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోద్ది. ఒక నిమిషం ఉండు. అబ్బా, పని తర్వాత చేయొచ్చు కానీ ముందు అన్నం తినమ్మా. తర్వాత తింటా లేరా? నువ్వు తిను, నాకు పనే ఉందిలే. సుభాష్, సుభాష్ వస్తున్నాను రా. తొందర రారా. అరే చందు, నేను సైకిల్ ఎక్కుతాను రా. and our sisters and brothers at home have been doing their best in the circumstances in which they are placed. But the enemy is ruthless and desperate, and he is armed. ఏమ్రా ఇదేనా రావడం? నిన్నేరా? అమ్మా. ఏమైనా నాన్న అలా ఉన్నావు? ఏం లేదమ్మా. లేదు, ఏదో ఉంది. నీ ముఖంలో చాలా మార్పు కనబడుతుంది. ఇందాక సుభాష్ చంద్రబోస్ గారిని చూడడానికి వెళ్ళాను కదమ్మా, ఆయన స్వాతంత్రం కోసం పోరాడే విధానం నాకు బాగా నచ్చింది. వాళ్ళంటే గొప్పవాళ్ళు నాన్న. ఈ దేశం కోసం పుట్టిన భరతమాత బిడ్డలు. వాళ్ళు ఈ దేశం కోసం ఏదైనా చేయగలుగుతారు. నేనెందుకు అలా కాకూడదు? అమ్మా, నేను కూడా సైన్యంలో చేరతా. ఏం మాట్లాడుతున్నావురా? ఈ ఇంటికి ఒక్కడివే కొడుకువు. నువ్వు కూడా వెళ్ళిపోతే ఇంట్లో ఒంటరిదాన్ని అయిపోతాను. నేను అదే ఆలోచిస్తున్నానమ్మా. సరేరా, అన్నం పెడతా. నా మనసేం బాగోలేదమ్మా, నువ్వు తిను. అబ్బబ్బబ్బా, ఎప్పుడు పేపర్ చూస్తూ చదవకపోతే 2 కుండలు నీళ్ళు తేవచ్చు కదరా. ఇదిగో టీ తాగు. బావా, ఏంటి బావా పేపర్ చదువుతున్నావా? ఏమే రమ్య, ఎప్పుడొచ్చావు? ఇందాకే వచ్చాను అత్తయ్య. బావేంటి కోపంగా ఉన్నాడు? ఏమోనే, నిన్న నుంచి కోపంగానే ఉన్నాడు. నమస్కారం అండి. నమస్కారం. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? నా పేరు సుభాష్ అండి. నేను మీ సైన్యంలో చేరుదాం అనుకుంటున్నాను. సరే కూర్చో. ఏం చదువుకున్నావు? నేను మెట్రికులేషన్ పూర్తి చేశాను సార్. ఓకే. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను అమ్మ ఉంటాం సార్. మరి మీ నాన్నగారు? నాన్నగారు చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోయారు సార్. మరి నువ్వు సైన్యంలో చేరితే మీ అమ్మగారి బాధ్యత ఎవరు చూసుకుంటారు? పర్లేదు సార్, అమ్మ ఒక్కదే ఉండగలదు. అలా కాదు, మీ అమ్మగారిని ఎవరో ఒకరు చూసుకుంటేనే నువ్వు సైన్యంలోకి రాగలవు. అలా ఒంటరిగా వదిలేసేది లేదు. కావాలంటే అమ్మని తీసుకొచ్చి మాట్లాడిస్తాను సార్. నేను అలా కుదరదమ్మా, ఇంక నువ్వు వెళ్ళొచ్చు. సార్ ప్లీజ్ సార్, నాకు సైన్యంలో చేరడం ఇష్టం సార్. మా రూల్స్ ఒప్పుకో అమ్మా, ఇంక నువ్వు వెళ్ళొచ్చు.
నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. ఇతనే మా అబ్బాయి సార్. మీ సైన్యంలో చేరాలని చాలా తాపత్రయపడుతున్నాడు సార్. ఇంతకుముందు ఒకసారి మిమ్మల్ని కలిశారు కూడా. అప్పటి నుంచి మీ సైన్యంలో ఎలాగైనా చేరాలనే ధ్యాసలో సరిగ్గా నిద్ర కూడా పోవటం లేదు సార్. మీ సైన్యంలో చేరడానికి నేనే అడ్డంకిగా మారడం నాకు ఇష్టం లేదు సార్. నేను ఇంట్లో ఒంటరిగా ఉండగలుగుతాను. దయచేసి మీరే ఎలాగైనా సరే సైన్యంలో చేర్చుకోండి సార్. లేదమ్మా, కుదరదు. అతనికి ఇంతకు ముందే చెప్పాను, మా రూల్స్ ఒప్పుకోవు. ఇక మీరు బయలుదేరచ్చు. బావా, నిన్నంతా కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావు? నీకు మూవీ చూడడానికి. అదేంటి బావా, నువ్వు ఉన్నావు కదా, మళ్ళీ వేరే వాళ్ళు ఎందుకు? నేను ఉండడం లేదు, ఆజాద్ హిందూ ఫౌజ్లో జాయిన్ అవుతున్నా. నిజమా? నిజమే. రమ్య, నీకెన్నిసార్లు చెప్పాలి ఇక్కడికి రావద్దని, ఇంటి గడప తొక్కొద్దని. ఇంకోసారి వీడితోటి చూశాను. చాలా కోపంగా ఉన్నారు. రమ్యని ఇవ్వడానికి కూడా ఇష్టపడటం లేదు. అదేంటమ్మా అలా అంటావు? దేశం కోసం మనం చేయకపోతే ఎవరు చేస్తారు? అసలు ఈ సుభాష్ చంద్రబోస్ అంటే ఎందుకురా నీకు అంత ఇష్టం? దేశం కోసం ఆయన చేసే పని నాకు బాగా నచ్చిందమ్మా. మరి రమ్య పరిస్థితి ఏంటిరా? సైన్యంలో చేరడం కోసం రమ్యనే కాదు, ఎవరినైనా వదులుకోవడానికి సిద్ధం. నా మూలంగానే వీడు సైన్యంలో చేరలేకపోతున్నాడు. వీడి ధ్యాస మొత్తం అక్కడే ఉంది. ఇక లాభం లేదు, నేనే ఏదో ఒకటి చేయాలి. ఏం బాధపడకు నాన్న, నీ కోరిక తప్పక నెరవేరుతుంది. రేపు చూదువు గాని. సైన్యంలో చేరడం కోసం రమ్యనే కాదు, ఎవరినైనా వదులుకోవడానికి సిద్ధం. అమ్మా 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 లేవమ్మా, అమ్మా అమ్మా లేగమ్మా, అమ్మా అమ్మా లేగమ్మా, అమ్మా 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 అమ్మా. ఈ దేశం కోసం ఆజాద్ హిందూ ఫౌజ్ సైన్యంలో చేరాలని నా కొడుకు పరితపిస్తున్నా, నా మూలంగానే చేరలేకపోతున్నాడు. అందుకే ఈ దేశం కోసం, నా బిడ్డ కోరిక కోసం నా వంతు కర్తవ్యంగా ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాను. జై హింద్. सूरज बनकर जग पर चमके